ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వారు ఆచరించవలసిన ఏంటి అంటే రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు సులభమైన పరిహారాల ద్వారా మనం కార్యజయాన్ని మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం, రాహు యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వారి ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ తదుపరి అన్నింటా విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు. సమస్యలు, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో స్వల్పమైన సమస్యలు ఉండొచ్చు. సమస్యలు చక్కగా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి. నిదానంగా ఉండాలి. ప్రతి వ్యవహారంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఉద్యోగపరంగా మొట్టమొదట సామాన్యంగానే ఉన్నది. వారాంతం కాస్త అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు ఉండవు. వృత్తుల పరంగా చూస్తే మీకు మంచి మంచి అవకాశాలు బుధవారం నుండి శనివారం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. ఆర్థికపరమైన ప్రోత్సాహం, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు మొదలుగా చేతివృత్తి పరివారు, కార్మికులకి వీరందరికీ కూడా చాలా చాలా ప్రోత్సాహకరంగా బుధవారం నుండి శనివారం వరకు ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనం ఆలోచిస్తే కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, ఎలక్ట్రానిక్స్ వారికి, అలాగే ఫైనాన్స్ వారికి కొంతవరకు, అదేవిధంగా షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది. ఐటీ రంగము, రియల్ ఎస్టేట్ వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నది. అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా మనం చేయవలసిన పనుల్లో ఎక్కువగా గ్రహాల యొక్క ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉండడం ద్వారా శని భగవానుడిని పూజించడం, శని స్తోత్రాన్ని రోజు పఠించడం, అవకాశం ఉన్నప్పుడు తిలదానం చేస్తూ ఉండడం, శనివారం నియమం పాటించడం ఈ రాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు. సంఖ్యల్లో 9 వాడాలి. రంగుల్లో ఎరుపు వాడాలి. మరి ఆరాధనలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఏళ్ళనాటి శని యొక్క దోషం ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా తొలుగుతుంది. శనికి తైలాభిషేకాలు చేయడం ద్వారా తొలుగుతుంది. శనికి అధిదేవత ప్రత్యయ దేవతలు యమధర్మరాజు, ప్రజాపతి, అధిదేవత ప్రత్యయ దేవతలు శని భగవానుడికి. ఆ విధంగా అధిదేవత ప్రత్యయ దేవత సహిత శనీశ్వరుడికి జపం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి.